మార్నింగ్ 7:30 అయింది. మేము రెడీ అయిపోయాము. 8 o'clock కింద టిఫిన్ ఉంటుంది. సో కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయిపోయాక వీఆర్ గోయింగ్ టు ఏదో మార్క్ కరెక్ట్ తెలియదు, చెప్తా. ఓకే, షూ మర్చిపోయాం కదా. షూ బ్యాగ్లో ఉండిపోయింది, బ్యాగ్ మాయమైపోయింది. షూ కొనుక్కోవడానికి వెళ్తున్నాం, మరి కలుద్దాం. ఒక్కడ లేడు, సామాన్లు మొత్తం అంతా మేమే. ఒక కిటికీ కూడా తీసలేదు. వాడు వచ్చాడు రోయ్ అంకుల్. పోమగ్రానైట్ ట్రీస్ మరి బ్లాగ్ అంటే మరి అన్నీ పెట్టాలి కదా బ్రో. ఏం బ్రో మీరు పండిపోయండి ఫ్రెండ్స్. ఎల్లో ఆఫీసర్ లాగా కొట్లు తీయలేదు, మూసి వెనక్కొచ్చారు. గాడీ మే చల్లరా అమ్మ. వీడికి తెలుగు రాదు, మనకి హిందీ రాదు. ఇది పెద్ద మసీద్ ఏదో అంటున్నాడు కాశ్మీర్. Somewhere in Kashmir, on the way to Sonmarg. కాఫీ తాగడం కాదు, కారు మీద స్నో చూస్తున్నారా అని అడుగుతున్నా. అదే కాదు, పిల్లలు అడగడుతున్నారు ఇక్కడ అంతా. ఇంకా మరి బత్తాకాయలే. ఏ సంగా షూస్, గ్లౌజులు, మెడలు ఏదో స్కార్ఫ్లు. ఎక్కడి నుంచి? దీని నుంచా? ఇది చాలా బాగుంది, స్వెచ్గా బాగుంది. నేను అంతా బ్లూ నా కొడుకు అయిపోయాను. లైక్ బ్లూ ఇది బ్లాక్, బేసిక్గా బ్లాక్ బ్లూ అయితే అది ఏ కలర్ అయిపోయింది? నేవీ బ్లూ. షిట్, ఇప్పుడు ఎత్తు థమ్స్అప్. బ్లూ గ్లౌజులు నాకు చేతుల్లో పర్లేదు, కొద్దిసేపుంటే అయిపోతాయి. ఇంకో బ్లూ గడి గ్లౌజ్ వేసుకుని ఉంటాయి. ఇప్పుడు గుర్రాల దగ్గరికి వెళ్తున్నాం గైస్. చాలా చల్లగా ఉంది బయట. టెంపరేచర్ ఎంతో చూడండి. టెంపరేచర్ ఏమన్నా ట్రిప్ గైడ్ किसके साथ जाना है अभी? किसके साथ जाना है? आप जाओ रोड पे, आपको खुद घोड़ा वाला है. ठीक है. अरे ఇది చాలా చల్లగా ఉన్నాయి. ఇవి ఇందాక మా క్రాక్స్ పెట్టుకున్నా. ఇంకా చాలా -11 గైస్. ఓకే గైస్, కింగ్స్
అయిపోయింది, బతికి అయిపోయింది, చేతులకి అడుగట్టేస్తున్నాయి. అయ్యో, అది మూతవరకు ఎత్తే బాయ్. ఇది నువ్వు కొనుక్కోలేదు ఎందుకు? ఇది చాలా వేడి, కొంచెం బాగుంది మెడలో వేసుకునేది. గోడ ఎక్కింది, అది మళ్ళీ వద్దాం గాయస్, నా వల్ల కావట్లేదు గాయస్. పాడైపోతుంది గాయస్. ఇదేదో కాలు జరుగుతుంది అయితే, వీళ్ళందరూ ముందున్నారు. समझ हुआ, फिर 1400 डन है। ठीक है 14 మంది 1500, 7 మంది ఎంత, 7000, ఒక 3000, 10,500 ప్లస్ 1400, 12,000 సుమారు. వివేక్ అయ్యో, మనోడు సొట్టకాలు వేసుకుని చేస్తున్నాడు బాబు. బ్రో హీట్ ప్యాచెస్ పనిచేస్తున్నాయి బ్రో, ఇప్పుడు హీట్ ప్యాచెస్ హీట్ అవుతున్నాయి. హీట్ గ్లౌజ్లో ఉన్నాయి ఆల్రెడీ. నాకు ఇక ఆలిపోతుంది లోపల. ఇంకా ఓకే గైస్, గుర్రం రైడ్ ఇంతే. మిగతా రైడ్లు తర్వాత పెడతాం. ఫోన్ చేతి పట్టుకోవాలి దీన్ని అని అవసరం, కష్టపడాల్సి వస్తుంది. ఓకే బాయ్. కొండలెక్కి ఎత్తాడు గైస్ గుర్రం వేసుకుని. ఆహా, రాడిసన్ బ్లూ. ఇవన్నీ పొడిగా పెడతాను, నీకు అర్థంగా పడుకోవడానికి ఫోన్ అవ్వట్లేదు. ఎడక కొండలోకి తీసుకెళ్ళిపోతుంది, ముక్కులు మొక్కలు ఎర్రగా అయిపోతున్నాయి. బాగీద కెమెరామ్యాన్ ఆడంత ధైర్యం కూర్చున్నాడు కెమెరా పట్టుకొని. अच्छा ओ ए वेट पीछे हैं। ठीक है होश 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 ब्रो टपाक है दिस ब्रो लिटरली टपा टपा కాళ్ళు వణికేస్తున్నాయి బ్రో, కాళ్ళు వణికేస్తున్నాడు అవి సప సప. క్రాస్ ఉన్నాను, జారిపోతున్నాను అప్పటికి. మై గాడ్, it's honey green tea ఏంటి ఆంటీ. Guys, I am trying my best to capture what I can. ఏ బాయ్, నీ టోపీ పడిపోయింది బాయ్. ఏంది బాయ్?
టోపీ ఫరెడ్ 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 రన్ రాజా రన్ ధీరా 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 ఓ రన్ ధీరా ఫరెడ్ ఏ స్నాప్ పెడతావా నడుచుకోవడం వెళ్తున్నారయ్యా చాలా మంది ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ దూకు హెచ్పి బాయ్ సైలెంట్ అయిపోయింది నా ముక్కు ఇట్స్ డ్రిప్పింగ్ బెటర్ బ్రో బ్రో టోపీ ఏంది బ్రో అన్నిసార్లు పడుతుంది వచ్చాడు వచ్చాడు గైస్ ఇక్కడ వాటర్ ఫాల్స్ చిన్నది ఏది కాదు కాదు ఏ మాధవ్ మాధవ్ గారు అసలే మాట్లాడట్లేదు నల్ల పోతున్నా ఏం అవ్వట్లేదు ఒక్క నిమిషం నెక్స్ట్ యాక్టివిటీస్ ఏంటి సార్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి గైస్ శ్రీధర్ ఏమంటావు స్నో పడుతుంది నొక్కి నొక్కు ఓకే గైస్ తిన్నాక వెళ్తాం మ్యాగీ బాయ్ గైస్ आ गया सबको और haven't seen we are at this incredible place photography session Vinay and Bhagiraj the cameraman literally జారిపోతున్నాం మెల్లగా అడుగులు అడుగేసుకుని వెళ్ళాలి మాధవ్ కొండలు దెబ్బలు మనోడు కూడా కెమెరా ఫోటోగ్రఫీ చాలా హెల్ప్ చేశాడు జారి పడిపోయాడు మళ్ళీ ఏం తీసినట్టు సైలెంట్గా యాక్టింగ్ ఒకటి అందుకే అంటున్నా అదే నీటిలో పడిందా గట్టిగా అయిపోయింది రాయింది కదా చెప్పాలి కదా భయానకాల రాయిందని నాకే కనపడలేదు ఎర్రగా అయిపోయావు ఇది పడితే ఆడ లాగించాడు ఆడ పడిపోయాడు ఇప్పుడు ఆడ లేపాలట లెగడాడు రెడీ ఆడు లెగడాడు మళ్ళీ మళ్ళీ మళ్ళీ
సో అయితే ఇప్పుడు మేము అక్కడ పైన కాసేపు ఆడుకుని ఫొటోస్ తీసుకుని తినేసి మ్యాగీ తినేసాక మేము కిందకైతే బయలుదేరాం. నా ఫోన్ రెడ్ అయిపోవడం వల్ల రికార్డ్ చేయలేదు. అవన్నీ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ ఫుటేజెస్. సో మేము కిందకు వచ్చేసి తర్వాత మా వ్యాన్ ఎక్కేసి మేము అయితే రిటర్న్ వచ్చాం. మధ్యలో అక్కడ ఫుడ్ తిన్నాం, అసలు ఏం బాగాలేదు, నాకు నచ్చలేదు. సో అది అయిపోయాక నైట్ ఈవినింగ్ వచ్చేసరికి 7 అలా అయిపోయింది. KFC ఆర్డర్ పెట్టుకుని తినేసి రైస్ తిందాం అంటే మా అక్కడ హోటల్లో రైస్ గట్టిగా ఉంది, ఎవరికి అంత నచ్చలేదు. కాబట్టి మేము బయటకి అయితే వెళ్ళి దానికి ఒక షాప్లో అయితే కొనుక్కొని రూమ్కి అయితే వచ్చాక ఏం జరిగింది అన్నది మీరు చూడండి. సేపు అమ్మాను మంచు పడిపోతుంది, గట్లు ఉండిపోతుంది, నీకు వెచ్చుకుంటున్నాయా. మేము ఏది టిఫిన్ తక్కువ, రొట్టెలకి ఎక్కువ. ఇక్కడ తిప్పుతానండి. ఏది హనీ అండ్ నట్స్ అని పెట్టి ఏమవుతున్నాడు చూడండి. నట్స్లే అన్న కొడుకులో ఉన్నాడు. కెట్లో 2 గ్లాసులు రైస్ పెట్టి రైస్ అది పొంగిపోతుంది, ఈయన బాధ్యుడు. నీళ్ళే అంటే సగం ఎంత వేస్తాడు ఫస్ట్ పెద్దోడు. ఆడి కోసం రైస్ అన్నంలో నీళ్ళు వేస్తున్నాడు పెద్ద మనిషి. ఇది పెట్టి ఈ కెట్లు పెట్టి రైస్ ఒకసారి అది తీసి వాటర్ వేస్తాడట. సక్సెస్ చేసాం గైస్. మాడికి ఇస్తావా? కెటిల్లో వండుకొని KFC పచ్చడి, చికెన్ పచ్చడి, ఆడుచుడు మైనస్ కలుపుతున్నాడు. అది పెద్దది.